హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హిమబిందు. ఈరోజు బగారా రైస్ చేస్తున్నాను. ఎలా చేశానో చూపిస్తా వచ్చేసేయండి. ముందుగా ఒక స్పూన్ ఆయిల్ తీసుకుంటే 2 స్పూన్ల నెయ్యి తీసుకున్నాను. తర్వాత మీడియం సైజ్ ఆనియన్ అంతే మన ఘాటుకు తగ్గట్టు పచ్చిమిర్చి నేనైతే 4, 5 తీసుకున్నానండి పచ్చిమిర్చి. అంతే బగారా మసాలా దినుసులు తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీర అంతే పుదీనా తీసుకున్నాను. అవి మంచిగా మగ్గిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అది మంచిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయించుకుందాము. పచ్చి వాసన పోయిన తర్వాత మనకు ఫ్రెష్ పెరుగు ఉంటే వేసుకోండి. పుల్లటి పెరుగు అయితే వేసుకోకండి, అంత టేస్ట్ రాదు. ఫ్రెష్ పెరుగు వేసుకొని ఒక్క నిమిషం పాటు కలుపుకొని ఎమ్మటే వాటర్ పోసుకోండి. ఎందుకంటే పెరుగు ఇరిగినట్టు అయిపోతుంది. నేనైతే నార్మల్ రైసే తీసుకుంటున్నాను. నేను ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున తీసుకున్నాను. అదే బాస్మతి రైస్ అయితే 1కి 1.5 వాటర్ తీసుకోండి. నీళ్ళు ఇట్లా మంచిగా మరిగేటప్పుడు రైస్ వేసుకుందాం. ఇప్పుడే సాల్ట్ చూసుకొని వేసుకోండి. నేను సాల్ట్ వేసా, అది వీడియో స్కిప్ అయింది. సో ఇప్పుడు రైస్ వేసేసుకుందాము. రైస్ అంతా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5, 6 నిమిషాలు పెట్టుకున్న తర్వాత మన బగారా రైస్ అయిపోయినట్టే. మీకు చూపిస్తాను చూడండి. మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టుకోండి. ఒక 7, 8 నిమిషాలు దాకా పడుతుంది. మీరే చూడొచ్చు మన బగారా రైస్ అయిపోయింది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.